ఏం పేరే? నా పేరు పెద్దలు. ఏంది పరిస్థితి? భూములు పోతున్నాయి అంటారు, గవర్నమెంట్ ఏమో అసలు మేము ఇవ్వనే లేదంటారు. ఏంది, ఎట్లా ఉంది అసలు? ఇవన్నీ అబద్ధాలు చెప్పుకుంటూ మరి పూటకో మాట మాట్లాడుతారు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానీ, రోడ్డు భవనాల శాఖ మంత్రి మరి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ మరి రైతులను తీవ్ర ఆందోళన గురి చేస్తుండ్రు. మరి పూటకో అలాట్మెంట్ మారుస్తూ వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం మరి పెట్టుబడిదారుల కోసం మరి భూములన్నీ మరి దివీసి కంపెనీ కాపాడుకోవడానికి మరి కొన్ని వేల కోట్ల రూపాయలు దిగమింగి మరి ఇక్కడ పేద రైతుల పొట్టగొట్టాలని చూస్తుండ్రు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి భూములను మాత్రం మేము ప్రభుత్వానికి ఇచ్చే ప్రసక్తి లేదు. నేను ఒక రైతుగా, సిపిఎం పార్టీగా మేము ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాము ఈ ప్రభుత్వాన్ని. మీరు ఏమైనా దౌర్జన్యం చేసి ఇక్కడ రైతుల మీద మీరు ఏది చేసినా కూడా మేము ఇక్కడ వెనకడిగేది ప్రసక్తి లేదు. రైతుల పక్షాన మేము ముందుండి పోరాడతాం. ప్రాణాలు అడ్డుపెట్టి అయినా కూడా ఈ రైతుల న్యాయం కోసం మేము పోరాడతాం తప్ప ఎక్కడ కూడా వెనకడిగేసే ప్రసక్తి లేదు. రైతులను ఎందుకు మోసం చేయాలనుకుంటాడు? నేను రైతు కుటుంబం నుంచి వచ్చినా అని చెప్పి పదే పదే చెప్తుంటాడు మంత్రి గారు. ఇవన్నీ అబద్ధాలు చెప్పేయన్నీ. ఈ చెప్పే మాటలు గురించి చేసేది ఒకటి ఉంది. గంటకో మాట మాట్లాడుతున్నారు. మునుగోడులో ఒక మాట మాట్లాడిండు, నారాయణపురం వచ్చినాక ఒక మాట మాట్లాడతారు. ఆ ఒక్క రోజు ఆ 2 గంటలనే. అందుకని వీళ్ళు అబద్ధాలు మాట్లాడి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిండ్రు. ఇంకా ఇప్పుడు మోసం చేయాలనుకుంటే మాత్రం ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మరి ఈ పేద రైతుల పొట్టలు కొట్టి మరి భూస్వాములకు ఈడికెళ్ళాడికి 350 కిలోమీటర్ల పరిధిలో కూడా మొత్తం ఈ 666 సమస్య. ఎక్కడ కూడా 10 ఎకరాల లోపు ఉన్న రైతులనే అన్యాయం చేస్తుంది తప్ప మరి ఎక్కడ కూడా పెద్ద ఇన్ఛార్జ్లను కూడా పక్కకు తొలగించి 12 రింగులు తిప్పుతుండ్రు రోడ్డు. కానీ వాళ్ళకు అనుకున్నటువంటి మాజీలు కానీ, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ వాళ్ళ భూములు కాపాడుకుంటారు తప్ప పేద రైతుల పొట్టగొట్టాలని చూస్తుండ్రు. పేద రైతుల పొట్టగొడితే వాళ్ళ న్యాయం కోసం మేము సిపిఎం పార్టీగా రైతులకు ముందుండి పోరాడతాం. మేము వెనకడిగేయం. ఎక్కడ కూడా ప్రభుత్వాలు మరి ఇక్కడ పోలీసు యంత్రాంగాన్ని ఇప్పటికీ మనం ఏ కార్యక్రమం చేసినా కూడా మమ్మల్ని నిర్బంధించి పోలీస్ స్టేషన్లో పెట్టి ఇప్పటికే మరి పొద్దుకి మా ఇండ్ల కాడికి వస్తుండ్రు. ఏది వచ్చినా కూడా ఈ పోలీసులు ఎవరు వచ్చినా కూడా రైతుల పక్షాన మేము ఖచ్చితంగా పోరాడతాము. వారికి న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఎక్కడ కూడా వెనకడిగేసే ప్రసక్తి లేదు. ఒకవేళ ప్రభుత్వానికి అవసరం అనుకుంటే ఈ రాచకొండ ప్రాంతంలో కొన్ని వేల ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. ప్రత్యామ్నాయంగా ఈ రైతులకు భూమి చూయించి తర్వాత రైతుల తాడికి వచ్చి భూమి తీసుకోవాలి తప్ప దౌర్జన్యంగా మాత్రం ఈ భూములు గుంజుకుంటే మాత్రం సిపిఎం పార్టీ రైతు సంఘం మేము ఈ కాల్పులు జరిపినా, లాఠీ చార్జ్ చేసినా ఎక్కడ కూడా వెనకడిగేసే ప్రసక్తే లేదు. రైతుల పక్షాన మేము ముందుండి పోరాడతాం ఈ ప్రాంతంలో అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం ప్రభుత్వాన్ని. ఏం పేరు నీది? కూడా ఉందా భూమి? నాది కూడా భూమి ఉంది సార్. ఏం పేరు? నా పేరు బోయిన మల్లేష్. పుట్టపాక విలేజ్ మాది. 320 ఎకరాల సర్వే నెంబర్లో 4 ఎకరాల భూమి ఉంది. 4 ఎకరాలకి వెళ్ళి సెంటర్లకి వెళ్ళిపోతుంది. 150 మీటర్లు అంటే మనకు ఆల్మోస్ట్ ఏం లేదు. ఏమని ఉంటే ఒక ట్రాక్టర్ వెడల్పుతోటి మిగులుతోటి కొడుతుంది వాళ్ళు ఇచ్చిన మార్జిన్లో. మాకు ఏమి 4 ఎకరాలు ఉత్తర దక్షిణం పొడుగు ఉంటుంది. రోడ్డు కూడా ఉత్తర దక్షిణమే ఉంది. దాని వ్యవధి మాకు అనుకూలం. మాకు తెలియకుండానే నైట్కు నైట్ 9:30 వ్యవధిలో మాకు మా పుట్టపాక విలేజ్ గ్రూపులలో సర్వే నెంబర్లు వేయడం వల్ల మేము అలెక్ట్ అయిపోయి ఏంది ఇది పరిస్థితి మాకు రాదు అని అనుకున్నాం. ఓఆర్ఆర్ నుండి అసలు ఆ ప్రాజెక్ట్ అనేది ఓఆర్ఆర్ నుండి 40 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి రావాలి. అభివృద్ధి అనేది 40 కిలోమీటర్ల దూరం. మేము ఆల్మోస్ట్ హైదరాబాద్ దగ్గరలోనే ఉన్నాం. 28 కిలోమీటర్ల దూరాలనే ఉన్నాము. అని మాకెందుకు ఈ అభివృద్ధి జరుగుతున్నాం కదా, అభివృద్ధి జరగని ఏరియాలో కావాలి కాబట్టి అది ఓఆర్ఆర్ నుండి RRR అనేది 40 కిలోమీటర్ల వ్యవధిలో రావాలి. అది నేలపట్ల కాడ క్రాస్ చేసిరు. ఉత్తర భాగం ఏమో 40 కిలోమీటర్లు తీసుకొచ్చారు. దక్షిణ భాగంకి వచ్చేవరకల్లా నేలపట్ల కాడ క్రాస్ చేసి తీసుకుపోయి ఎక్కనుగా అక్కడక్కడ అంతా సొట్టలు అని మీడియాలో చెప్తున్నాయి. సొట్టలు పోయినాయి, లొట్టలు పోయినాయి అని. దాని ప్రకారంగానే వస్తుంది. మా కాడికి వచ్చేవరకు దివిసు సినీ కంపెనీ ఫ్యాక్టరీల వల్ల వాళ్ళ యజమాన్య వల్ల వాళ్ళకు అమ్ముడు పోయి ఇక్కడ ఉన్న పాలకులు మాకు మమ్మల్ని ఆగం చేస్తున్నారు. దానివల్ల మాకు ఇబ్బంది జరుగుతున్నది. మేము ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదు, భూములు మాత్రం ఇచ్చేది లేదు. ఎందుకంటే మీ పాలకులు వాళ్ళ భూములను కాపాడుకోనికి వాళ్ళ చుట్టాలు పెద్దలు అందరు పెద్ద పెద్దలు ఎమ్మెల్యేలు మాజీలు అందరూ ఉన్నాయి కాబట్టి వాళ్ళ భూములు కాపాడుకోనికి 28 కిలోమీటర్ల లోపల తీసుకొచ్చి మమ్మల్ని నిరుపేదలైన రైతులు 2-3 ఎకరాలు ఉన్న వాళ్ళు అందరినీ పుట్టపాకల కేవలం 480 మంది రైతులు భూములు పోయేటోళ్ళు కేవలం ఒక పుట్టపాక విలేజ్నే అంటే 80 మంది రైతుల పొట్టగొట్టలేదు. అంటే కేవలం ఇప్పుడు ఆ కంపెనీలను రక్షించే క్రమంలోనేనా ఇదంతా కార్యక్రమం జరుపుతున్నారు? అంతే కదా సార్. ఇప్పుడు కంపెనీలను రక్షించడం కోసమే కదా. నువ్వు ఓఆర్ఆర్ నుండి 40 కిలోమీటర్లు అంటే
మా కాడికెళ్ళి ఇంకా 15 కిలోమీటర్ల దూరంలో వెళ్ళాలి. మా కాడికెళ్ళి ఇంకా 10 కిలోమీటర్ల అవతలకెళ్ళి వెళ్ళాలి. అంటే కంపెనీ అవతలకెళ్ళి వెళ్ళాలి కాబట్టి ఆ కంపెనీ లోపల వేసుకొని తీసుకొని వచ్చిర్రు మాకు. అంటే కంపెనీ అభివృద్ధి గ్రీన్ సిగ్నల్ ఉంటుందేమో అని బయట వేస్తే ఏముండదు, గ్రీన్ ఫీల్డ్లో ఉండదు కాబట్టి అవతల ఉంటుంది కాబట్టి కంపెనీ ఎత్తివేయాల్సిన అవసరం లేదనుకొని పాలకులు కొన్ని అమ్ముడు పోయి మా రైతుల పొట్ట కొడుతున్నారు ఈ కాలంలో. ఇప్పుడు ఏదేమైనప్పటికీ ఇది రైతు రాజ్యం అంటుండ్రు, ఇందిరమ్మ రాజ్యం తెచ్చినాం అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే తెలంగాణలో రైతాంగం మొత్తం కూడా సంతోషంగా ఉన్నది అని చెప్పి మాట్లాడుతున్నారు. మీ మంత్రి మీ ఎమ్మెల్యే కూడా మాట్లాడినటువంటి మాటలు ఇవి. ఇప్పుడు మీరు వాళ్ళని కలిసిండ్రా? ఇప్పుడు ఏమంటున్నారంటే రైతులకు ఇబ్బంది అవుతుంది, మాది కూడా రైతు కుటుంబం అని చెప్పినటువంటి మంత్రి ఈ రోజు ఏమంటున్నారు, రైతులకు ఇబ్బంది వస్తుంది. నువ్వు చక్కటి ప్రశ్న అడిగినావా సార్. ఇందిరమ్మ రాజ్యం అనేది వెనకట 89లో ఏమో నేను చిన్నపిల్లగానే ఇందిరమ్మ రాజ్యం అనేది ఎమర్జెన్సీ, ఇది కూడా ఎమర్జెన్సీ కాలమే. ఒకసారి మార్పు అన్నారు, ఒకసారి మార్పు అంటే మార్పు ఇదేనేమో, బహుశా మా మీద చూపించే మార్పు ఇదేనేమో, అంతే కదా. మార్పు అన్నారు, ఇందిరమ్మ రాజ్యం అన్నారు. దీనికోసం వెనకటి కాలాలు మళ్ళీ గుర్తు చేసుకుంటున్నాం మేము కూడా. ఎందుకంటే ఈ కాలం ఇట్లా ఉందంటే మేము ఏదో ఒకసారి అభివృద్ధి కోసం అని జనాభా ఆలోచించి చేయడం వల్ల మీరు సఖ్యమైన పాలన చేయకపోవడం వల్ల మాకు ఇంత దౌర్భాగ్యం తీసుకొచ్చి పెట్టారు మాకు. దానివల్ల మాకు మంత్రి వారి దగ్గరికి పోతే మంత్రిని కలిసినాం, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలవనికి పోతే అరే ఎవరై వచ్చేది ఇప్పుడు అవుతుంది అన్నారు. ఇది అయ్యేది కాదు పోయేది కాదు, అది వచ్చేలోపు నువ్వు ఉండవు నేనున్నా అని మాట్లాడుతున్నాం. అపాయింట్మెంట్ మీద పోయినాం మేము ఆయన దగ్గరికి. అపాయింట్మెంట్ మీద దగ్గర పోతే వచ్చేది కాదు పోయేది కాదు ఎవరే అన్నది. నువ్వు ఉండవు నేనుండవు అంటే గవర్నమెంట్ మారుతుందన్నా లేకపోతే మనుషులే ఉండరండి. ఆయన లెక్కల గవర్నమెంట్ ఉండదు అనుకోవాలనో, లేకపోతే నెక్స్ట్ ఆయన RRR మొత్తం కంప్లీట్ అయ్యే వరకు నువ్వు నీ ఇద్దరిని చచ్చిపోతావు అనుకుంటున్నావు. మరి ఆయన ఆ సామెతగా మాట్లాడిండు. అంటే అంతే వాళ్ళకే సఖ్యత లేని మాటలు మాట్లాడడం వల్ల జనానికి ఏం మెసేజ్ పంపిస్తారు, ఇది వస్తుందా రాదా అని ఒక ఆయన అంటాడు. ఒక ఆయన మీడియాలో చూస్తేనేమో ఇవాళ రేపు అలాట్మెంట్, ఆ ఎల్లుండి DPR అవుతుంది ఇది చెప్తారు. మరి ఎవరి నమ్మాలి? మంత్రులు, ఆయన రోడ్డు భవనాల శాఖ మంత్రి, ఆయనకే మాట నమ్మకం లేకుండా ఆయన హామీ లేకపోతుండవు ఇక్కడ ఉన్న ప్రజలకు. మిమ్మల్ని నమ్ముకొని మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ భూములు పోతున్నాయి, మా ఇతరుల భూములు పోతున్నాయి, అందరు పోతున్నాయి. కనీసం మాకు ఒక్కసారన్నా ఏమి జరిగిందని కూర్చోబెట్టుకొని అడిగే పరిస్థితి లేదు. దివీస్ కంపెనీ అమ్ముడు పోయి మాకు ఇబ్బందులు చేస్తారని మాకు ఆల్మోస్ట్ అంతా అర్థమైపోయింది. ఎందుకంటే ఆ దివీస్ కంపెనీ బయటికి వేసిన వల్లనే మాకు అర్థమైంది. ఇప్పుడు ఫైనల్గా ఏం చెప్తారు? నిజంగానే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? ఒకవేళ నిజంగా కావాలి ఖచ్చితంగా తీసుకుంటుంది అని చెప్పి ప్రభుత్వం పట్టుబడితే మీరేం చేస్తారు? సార్ మాకున్నదే 4 ఎకరాలు. అది మా తాతల కాలంకి వెళ్ళి వారసత్వం భూమి. మా నాన్నకు వాళ్ళ నాన్న ఇచ్చిండు, నాకు మా నాన్న ఇచ్చిండు, నేను మా కొడుకు ఇవ్వాలి. మాకున్నదే నిరుద్యోగం. మేము చదువుకున్న వాళ్ళం కాదు, మేము కొద్ది గొప్ప చదువుకున్నాం. మేము దాని మీద ఆధారపడి బతికేటోళ్ళమే. మేము ఆ భూమి ఇచ్చి ఏం చేయాలి సార్? మేము భూమి ఇచ్చి మేము ఏం చేయాలి? భూమి ఏమన్నా ఇస్తారా? ఎవరు ఇయ్యరు. మాకు భూమిని ఇచ్చే ప్రసక్తే లేదు. ఈ రోడ్డు వల్ల మాకు లాభం లేదు. ఫస్ట్ మాకెందుకు? మేము బిజినెస్ చేసుకునేటోళ్ళమా? మాకేమో లారీలు ఉన్నాయి ఆ రోడ్ ఎక్కి తిరగనీకి? మాకేమున్నాయని? మాకెందుకు ఆ రోడ్డు వల్ల మాకేం ఉపయోగం? నువ్వు దేశానికి ఉపయోగం, రాష్ట్రానికి ఉపయోగం అనుకుంటే ఉన్న ఫార్మాలిటీస్ ప్రకారం జీవో తెచ్చి 40 కిలోమీటర్స్ వ్యవధిలో ఇయ్యి. అది కానీ మేము భూమి ఇచ్చే ప్రసక్తి ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఏది ఏమైనా సరే భూమి మాత్రం ఇయ్యనే అంటే ఇయ్యం. ఎందుకు ఇవ్వాలి? దేనికోసం ఇవ్వాలి? మీ కాంట్రాక్టర్ల కోసం, మీ స్వభావ లాభాల కోసం మేము భూములు ఇవ్వాలన్నా? ఉన్న అలాట్మెంట్ ప్రకారం మీరు అయ్యూరి అందరినీ ఒప్పించినట్టుంటుంది. ఒక కాడ మొదలుపెట్టారు కదా, సంగారెడ్డి దగ్గర మొదలుపెట్టారు కదా, 40 కిలోమీటర్లు రింగ్ తిరగనే చెయ్యి, అప్పుడు న్యాయం జరిగినట్టు ఉంటుంది. కానీ ఈడ 30 కిలోమీటర్లు తీసుకుంటే ఆడ కూడా 30 కిలోమీటర్లు తీసుకుంటే ఒక ఫస్ట్ చేసినప్పుడు చేస్తే మాకు కూడా ఇబ్బంది ఉండదు. అరే వచ్చేది కదా అనుకుంటాం. కానీ ఒకడ లొంట, ఒకడ సొట్ట, ఒకడ బయటికి పామంకలు తిరిగినట్టు తిప్పి కూడా పోతే మా పొట్ట కొట్టకూరని చెప్తున్నాం గవర్నమెంట్కు.